సో వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నివారణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్లపై తాజా సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందించింది. ఈసీ తన వెబ్సైట్లో ఎలక్ట్రల్ బాండ్లకు డేటాను తాజాగా ఎస్బీఐ అందించిన సమాచారంతో అప్డేట్ చేసింది. ఎస్బీఐ సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి సంబంధించిన వివరాలను కూడా వెబ్సైట్లో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 1984 సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే 2023 డిసెంబర్ 3 కూడా చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉందని అన్నారు. అయితే 2023 డిసెంబర్ 3న కేసీఆర్ పాలన అంతమైందని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేశామని కాబట్టి తామే అధికారంలోకి ఉండాలని నిజాంలో కోరుకున్నారని, అలాగే కేసీఆర్ కూడా ఆలోచించేవారని రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని, స్వేచ్ఛా పాలన కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ పాలనకు పట్టం కట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని, ఆయన నాటిన కొన్ని గంజాయి మొక్కలు ఇంకా వాసన వెదజల్లుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తమకు నోటీసులు ఇచ్చిందని, ముందుగా డబ్బు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ముందుగా సబ్సిడీ చెల్లించాకే జీరో బిల్లు ఇవ్వాలని చెప్తున్నారని, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఆ ఆదేశం ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు తన్నీరుకు ఆ విషయం తెలియదా? అందుకే ఈ గంజాయి మొక్కలను పీకే పని మీద ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని గంజాయి మొక్కలను పీకేశారని, ఇంకా కొన్ని ఉన్నాయని అన్నారు. ఈటెల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై ఈటెల విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. చిల్లర మల్లర ఆరోపణలు సరికాదని అన్నారు. మోడీనే కదా ప్రభుత్వంలో ఉంది, విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తమకు ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ములుగు జిల్లా పరిధిలోని గుత్తికోయ గ్రామాలకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆధ్వర్యంలో గుత్తికోయ గ్రామాలకు ప్రజలకు మొదటి విడతలో భాగంగా 50 సోలార్ లైట్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా ఎస్పీ శబరీష్తో కలిసి పంపిణీ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ముందు వచ్చిన గుత్తికోయ గ్రామాలకు సహాయం అందించడం సంతోషంగా ఉందని సీతక్క అన్నారు. మంచి పనులు చేసే వారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, హెచ్డిఎఫ్సి అధికారులు మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నేత మల్లు రవి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 100 రోజుల్లో ఒక్క తప్పును చూపించాలని సవాల్ విసిరారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ అంటుంటే బీజేపీ నేతలు కోరస్ పాడుతున్నారని మండిపడ్డారు. తాము గెలవకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ గెలవకూడదన్నదే వారి లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నఖరా మొదలైంది. ఇప్పటికే కొన్ని స్థానాల అభ్యర్థుల ప్రధాన పార్టీలు ప్రకటించాయి. గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేసినట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ గుర్తు చేశారు. ఈసారి కూడా తనకు సహకరించి మరోసారి ఎంపీగా ఆశీర్వదించాలని సీతారాం నాయక్ ప్రజలను కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకి తెలంగాణ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో తీగలాగితే కవిత పేరు బయటపడిందని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక లిక్కర్ స్కామ్ వ్యాపారాన్ని బీఆర్ఎస్ పూర్తిగా ప్రోత్సహించిందన్న ఆయన అదే తీరులో కాంగ్రెస్ నడుస్తుందని విమర్శించారు. అవినీతి జరిగితే బీజేపీ చర్యలు తీసుకుంటుందని, అదే బీజేపీ నినాదమని చెప్పారు కిషన్ రెడ్డి. అవినీతి పరుగులు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఒకేసారి 2 షాక్లు తగులుతున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి గడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పొందుకుంటున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలు చేరారు. అయితే ప్రజాసేవ పార్టీ క్యాంపు కార్యాలయంలో అభిమానులతో సందేహమైనది. పట్టణంలోని 20వ వార్డు కోలీపూరు కాలనీ నుండి బీఆర్ఎస్ కు చెందిన ఉరిగంటి రవితో పాటు భారీ సంఖ్యలో అదే పార్టీకి చెందిన కాలనీ నివాసులు, యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కనువ కప్పి పార్టీలకి కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పార్టీలకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ నేత వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 10 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మోడీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ అందిస్తున్న సుపరిపాలనతో బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మెడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మార్నింగ్ వాకర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే మేడిపల్లిలోని శాంతివనం పార్కులో తెల్లవారుజామున మార్నింగ్ వాకర్స్ ను కలిసి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కాలం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, దేశ విదేశాలలో మోడీ సాధించిన విజయాలకు వాకర్స్ ను ఈటెల వివరించారు. దేశంలో మోడీ కలిగిస్తుందని, అబ్కీ బార్ మోడీ సర్కార్ పేరుతో మోడీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడంపై ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎన్నికల వేళ కవిత అరెస్టును రాజకీయ కోణంలో చూడాలని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రామలాడుతున్నాయని అన్నారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విజయం ఆపలేరని అన్నారు. ఖైరతాబాద్ పీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక నేతలు కార్యకర్తలతో చర్చించిన తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుంటున్నానని ఆయన అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ సమస్యల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు స్పష్టం చేశారు. కాగా ఇటీవల దానం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారని ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. క్రమంలో దానం క్లారిటీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామాల కేంద్రంలో లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భానురెడ్డి కాంస్య విగ్రహ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్లా ఇలయ్య అదేవిధంగా కల్నల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత తొలిసారి విచారిస్తున్నారు. రెండు బృందాలుగా కవితను అధికారులు విచారిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. రేపటి విచారణలో విజయ్ నాయర్ అదేవిధంగా పిల్లతో కలిసి విచారించే అవకాశం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలంటూ 9వ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు రావాలని అందులో సూచించారు. ఆంధ్రలో ధ్వంసం కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంచకుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందుకోసం సిబ్బంది చర్చలు కూడా జైలుకు వెళ్లారు. నిందితుడిని 7 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంచల్లి కోర్టులో ఆదేశించారు. అయితే ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఎస్పీఐ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు సాక్ష్యాలు చెరిపివేత, ప్రజాస్త్ర ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇంతకాలం చేవెళ్ల ప్రజల సేవ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా పోత నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి కురిసిన వడగండ్ల వానకు రైతులు వేసిన పంటలు నేలకొరికి అపారమైన నష్టం వాటిల్లిందని అన్నారు. అయితే దీంతో విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆయా మండలాల్లోని విస్తృతంగా పర్యటించి నేలకొరికిన నీటి మునిగిన పంటను ఆయన పరిశీలించారు. నష్టం జరిగిన పంటకు పరిశీలించి ఎంతవరకు నష్టం జరిగిందని అంచనా వేసి నివేదిక పంపాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. దీంతో రైతులు ఆందోళన చేయవద్దని అన్ని విధాలుగా రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గంగాధర్ శ్రీనివాస్ అనే రైతులు నీరు లేక వరి పంట ఎండిపోయింది. అయితే వాటర్ ట్యాంకులతో పంటకు నీరందించారు. పొట్ట దశలోనే ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు పంట పొలాలకు వాటర్ ట్యాంకులతో నీరు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఇక ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని, బోర్ బావులు రిగ్గు మోటార్లతో నీరు లేక వరి పంటకు పొలాలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక పంట ఎండిపోవడాన్ని జీర్ణించుకోలేక ₹1000 వెచ్చించి వాటర్ ట్యాంకులతో నీటిని అందిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చుట్టూ చెరువులు ఉన్నా నీరు లేకపోవడంతో బోర్ బావుల పని చేయడం లేదని అన్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎదురుగట్ల గ్రామానికి చెందిన పొన్నం పర్సయ్య అనే గీత కార్మికుడు ప్రమాద సౌతు తాడి చెట్టుపై నుండి పడి మృతి చెందారు. అయితే ముందుగా చెట్టు మీద నుంచి పడిన పర్సయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే మృతుడు కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని 2వీలర్ ఢీకొట్టింది. దీంతో 2వీలర్ పై ఉన్న 3 చనిపోయారు. ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. తీవ్ర గాలైన మరొకరు హాస్పిటల్కు తీసుకెళ్లే లోపల చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డెడ్ బాడీలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. భవన నిర్మాణ పని కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని మృతి చెందిన వారు వేణు, శ్రీకాంత్, వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. అయితే వేణు అనే తాపి మేస్త్రి ఏపీ నుంచి వచ్చి మాల్యాల మండలం పుత్తంపేటలోని నివాసం ఉంటున్నారని, శ్రీకాంత్, వెంకటేష్ కొండగట్టుకు చెందిన వర్కర్లని తెలుస్తుంది. అయితే కొండగట్టు నుంచి ఇద్దరి వర్కర్లను తీసుకుని మెట్పల్లిలోని భవన స్లాబ్ పని కోసం ఒకే పనిపై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తా ఉంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మావోయిస్టుల పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే బెద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెగ్మటా అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇంద్రావతి ఏరియా కమిటీ కమాండర్ మల్లేష్ అదేవిధంగా మాత్ డివిజన్ కంపెనీ కమాండర్ అరుణ్ ఆలియాస్ రూపేష్ మృతి చెందారు.